హలో అండి, అందరూ బాగున్నారు. నేను కూడా బాగున్నాను. అయితే మా ఊర్లో చిన్నగందకూరు స్కూల్లో అర్ధవీల్ మండలం ప్రకాశం జిల్లాలో మెగా పేరెంట్స్ డే అనేది జరిగింది. ఈ మెగా పేరెంట్స్ డేలో మా కుమారుడు ఆశ్రయవన్ పాల్ అబ్బాయి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాడు. అయితే ఇక్కడ స్కూల్ అయితే బాగుంది. మేడము, స్కూలు, టీచర్స్ అందరు బాగున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో పిల్లలకి నోట్బుక్స్, తర్వాత చాక్ పీసులు, కాపీ బుక్స్, తర్వాత మొక్కలు ఇవన్నీ గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేశారు. అందుకే వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి పేరెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, మంచిగా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు వ్యాన్లలోకి స్కూల్కి పంపించాలంటే పిల్లలు చాలా టైర్డ్ అయిపోతున్నారు. అందువల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన దగ్గరలో ఉన్న స్కూళ్ళకి పంపించండి, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల్ని కూడా మీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ అయితే చాలా బాగుంది, వాతావరణం బాగుంది, గ్రౌండ్ బాగుంది. ఇక్కడ పిల్లల స్కూల్ కూడా బాగానే చదువుతున్నారు. టీచర్స్ కూడా బాగానే సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు. విజయలక్ష్మి మేడం గారికి మరియు బలరాం రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించవలసిందిగా కోరడమైనది. పిల్లలకు మంచి స్కూల్ డ్రెస్సులు, బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్ వగైరా చాలామంది చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనము పథకం కూడా ఏర్పాటు చేశారు. వారికి ఈ విధంగా గవర్నమెంట్ వారు సహకరిస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడి, తల్లి పథకాలు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గవర్నమెంట్ స్కూళ్ళలోకి చేర్పించండి. ప్రభుత్వ బడి అంటే అమ్మఒడి, గోరుముద్ద, ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం కూడా బాగా చదివిస్తున్నారు. విద్యా కానుక ఇస్తున్నారు. వీరికి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ కూడా మంచిగానే ఉంది. పిల్లలు ఆట ఆడుకోవడానికి, గేమ్స్ వగైరా పెట్టుకోవడానికి, తర్వాత టేబుల్స్ ఉన్నాయి, స్లేట్స్ ఉన్నాయి, డిస్ప్లేడ్ టీవీ కూడా ఉంది, బోర్డ్స్ కూడా ఉన్నాయి.